హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు? నేను మల్లేష్ మాట్లాడుతున్నాను మేడం, మధుశాల రెస్టారెంట్ నుంచి. ఓకే. అదేంది మేడం, సార్ అంతా తాగేసి పడిపోయారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి మీరు? సారు, మీ సార్ ఉన్నారు కదా. ఓకే, మా హస్బెండ్ గురించి మాట్లాడుతున్నారా? ఆటో ఎక్కిద్దాం ఉన్నా కూడా అసలు కదలట్లేదు మేడం, ఉలుకు పలుకు లేదు. అదేంది అంత లేపుతుంటే అసలు కదలట్లేదు. అయ్యో అయ్యో. ప్యాంట్లోనే అన్ని చేసేసుకుంటున్నాడు ఆయన. మా బారంతా వామిటింగ్ చేసేసి కంపు చేస్తూ ఉన్నాడు. అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు. మా బార్ సర్వర్ని కూడా కొట్టాడు ఇందాక ఆయన. లేదండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మా హస్బెండ్ మరీ అంత తాగడండి. అదేంటి మేడం, అది మీ నెంబరే ఇస్తున్నాడు ఆయన. మీకు ఫోన్ చేయమంటే మేము టెన్షన్గా ఫోన్ చేసాం. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదిగో మేడంతో మాట్లాడండి సార్. లేండి సార్. హలో మేడం, చూసారా సార్ డబుల్ యాక్షన్. సార్ మేడంతో మాట్లాడండి, లైన్లో ఉన్నారు. హలో హలో. పవిత్ర స్టడీ నేను ఇంటికి వస్తున్నాను. ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ కొంచెం పెరుగన్నం రెడీగా పెట్టు. వస్తుడు. ఏంటి హలో. ఒక పెగ్గు కూడా కలిపెట్టు. బంగారం చాలా మంది అడుగుతున్నారు మీ బంగారం ఎవరని. ప్లీజ్. ఎవరితో మాట్లాడుతున్నారు? హలో సార్, ఫోన్ ఇవ్వండి సార్. హలో మేడం, ఆయన అసలు ఏం కదలట్లేదు మేడం. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. మెంటల్గా ఉంది ఎవరం అవుతా. అదేంటండి అసలు ఆయన పేరేంటండి? ఆయన పేరు, ఒక నిమిషం ఆగండి సార్. మీ పేరేంది సార్? మీ పేరేంది? సురేష్ నా పేరు. సురేష్ అంటే ఎవరనుకున్నా? బ్రాండ్ బొంగులు సార్. మేడం సారీ అండి, మీరు రాంగ్ కాల్ చేశారు. మేబీ సురేష్ అంటున్నారు మేడం ఆయన పేరు. సారీ అండి, మా హస్బెండ్ నేమ్ సురేష్ కాదు. మేబీ మీరు రాంగ్ కాల్ చేశారు. మీ హస్బెండ్ పేరు ఏంది మేడం? రమేష్ అండి మా హస్బెండ్ పేరు. ఇదేంది ఇది? మీ నెంబర్ ఇస్తున్నాడు మేడం ఆయన ఊరికే. లేదండి, రాంగ్ నెంబర్. మీరు చేసింది రాంగ్ నెంబర్. మా హస్బెండ్ అంత పడిపోయేంత తాగదండి. తాగుతారు కానీ పడిపోయేంత తాగదండి. అబ్బా సాయిరామ్. కూర్చోండి సార్, మీరు కూర్చోండి, కదలమకండి, ఇటు కూర్చోమంటుంటే. హలో మేడం. ఏంటండి ప్రతిసారి కాల్ చేస్తూనే ఉన్నారు? ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఆటో డ్రైవర్ కిరణ్ మాట్లాడుతున్నాను, ఆటో డ్రైవర్ని. ఇది అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం మంది? ఏ అడ్రస్ అండి? ఎవరి అడ్రస్ చెప్పాలి ఇప్పుడు మీకు? నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. ఇక్కడ నుంచి రైటా లెఫ్ట్ చెప్పండి సార్. ని లేపుతుంటే అసలు లేవట్లేదు. కొంచెం అడ్రస్ చెప్పండి. మీరెవరు అసలు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ అడ్రస్కి వచ్చావయ్యా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఆయన మాకు బుకింగ్స్ అన్ని పోతా ఉన్నాయి. ఆయన ఎక్కించుకుని అనవసరంగా ఎక్కించుకున్నాను. మెంటల్ గా ఉందంతా మీది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మెంటల్ గా ఉండేది? ఒక్క నిమిషం ఉండండి సార్. ఇదిగో మేడంతో మాట్లాడండి, అడ్రస్ చెప్పండి కొంచెం. నాకు బుకింగ్స్ అన్ని పోతా ఉంటాయి. ఏంది? హలో సార్ లేండి. హలో ఎవరండి మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. డబల్ లగేజ్ ఏంట్రా బాబు? అసలు ఎవడ్రా నువ్వు? ఎంత సాగు కొడుతున్నావు? నువ్వు డబల్ ఎగ్గేసి పెగ్గు రెడీ చేయాలి. నీకు డబల్ రౌండ్ డబల్ ఎగ్ లో ఏదన్నా విషయం కలిపేస్తా. దరిద్రం వెళ్ళిపోయింది. సస్తావు. దరిద్రం పోయిద్ది ఇంకా. ఎవడ్రా అసలు నువ్వు మాట్లాడుతున్నావు? అసలు నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదు. సార్ ఇటువంటి ఫోను మేడం. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎటు? ఏంట్రా లెఫ్ట్ రైట్? ఏంటి పిచ్చిగా ఉందా? పోలీస్ కంప్లైంట్ ఏమని ఇమ్మంటావా? ఇప్పుడు ఎక్కడ దించాలి మేడం? నాకేంది టార్చర్? నువ్వు ఏంటో దింపేది?
మీ నెంబర్ ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు? పిచ్చి పిచ్చిగా ఉందా? సార్ ఒకసారి మీరు మాట్లాడండి. మేడం మీద మెంటలు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. మాట్లాడండి ఒకసారి. అసలు నీకు మెంటల్ వాడికి మెంటల్. అయ్యో పవిత్ర గారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ వాడున్నారు కదా మౌనిక. ఎవరు మీరు మాట్లాడేది అసలు? మీ ఫ్రెండ్ మౌనిక ఉన్నారా? ఫ్రెండ్ మౌనిక ఏంట్రా? ఎవడ్రా నువ్వు అసలు? మీ ఫ్రెండ్ మౌనిక మీకు ప్రాంగోలు ఏమంటే నన్ను చేస్తాడా? ఏంటి ప్రాంక్ కాలా? పవిత్ర పిచ్చి పిచ్చిగా ఉందా? సరిగ్గా మాట్లాడుతావు ఫస్ట్. పవిత్ర, నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ మౌనిక నీకు ప్రాంక్ కాల్ ఏమంది? అంటే కొంచెం అన్నోన్ నెంబర్స్ ఫాలో చేసరికి కొంచెం పానిక్ అయ్యాము. ఓకే, మొత్తానికి మీ ఆయన తాగుతారు కానీ ఎక్కువ తాగరు, లిమిట్ గా తాగుతారు. అంతే అండి. అబ్బా సాయిరామ్. అయ్యో పాప పట్టి, చాలా మంచి ఆయన. నిజంగా షాక్ అయ్యాను నేను. యాక్చువల్లీ రియల్ గా ఇక్కడ తాగేసారేమో, అదే తాగరు అంతా, మరి తాగేసి పడిపోయారేమో అనుకున్నాను. దానికి ఉందండి, మీరు ఫోన్ పెట్టేస్తే దానికి ఉంటది ఇంకా.